ఒకప్పుడు ఓ ఊరిలో ఓ ముసలి తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. మరణించే ముందు తన ఇద్దరు కుమారులను పిలిపించుకొని ఆస్తిని సమానంగా పంచుకోండి అని చెప్పి చనిపోయాడు. కానీ పెద్దవాడు మాయగాడు ఆస్తిని న్యాయంగా కాకుండా ఇలా పంచాడు. మామిడి చెట్టులో పైభాగాన్ని తానే తీసుకున్నాడు, కింద భాగాన్ని తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడు ప్రతిరోజు నీరు పోశాడు, కానీ పండ్లన్నీ అన్నయ్యే తినేవాడు. కంబలాన్ని రాత్రి తనదని చెప్పాడు, పగలు తమ్ముడికి ఇచ్చేవాడు. దీనితో తమ్ముడు రాత్రులు వణుకుతూ ఉండేవాడు. ఆవును ముందు భాగం తమ్ముడికి, వెనుక భాగం తానే తీసుకున్నాడు. తమ్ముడు ఆవును చూసుకునేవాడు, అన్నయ్య పాలు తాగేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ రోజు తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య తెలివైన అమ్మాయి. అన్నయ్య చేసే అన్యాయాన్ని వెంటనే గమనించింది. ఓ రోజు ఆమె తన భర్తతో ఇలా చెప్పింది, మామిడి చెట్టును నరికి చెట్టు మొద్దును అమ్మేద్దాం అంది. అందుకు అన్నయ్య భయపడి పండ్లను పంచుకోవడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఆమె ప్రతిరోజు కంబలాన్ని ఉతికేసేది. తడిచిన కంబలాన్ని వేసుకోవడం అన్నయ్యకు ఇబ్బందిగా మారింది. చివరికి కంబలాన్ని పంచుకుందామని ఒప్పుకున్నాడు. చివరగా ఆమె తన భర్తతో ఇలా అంది, ఆవు ముందు భాగం మనది కాబట్టి దానికి గడ్డి వేయడం మానేయమని తన భర్తకు చెప్పింది. ఆవు పాలివ్వడం మానేసింది. అన్నయ్య భయపడి పాల బాధ్యతలను పంచుకుందామని ఒప్పుకున్నాడు. అన్నయ్య తన తప్పును గుర్తించి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాడు. తమ్ముడు క్షమించాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఒకటిగా సంతోషంగా జీవించారు.